కొద్ది నిమిషాలు మీకు వాక్యం చెప్తాను. రేపు ఆదివారం ఆరాధనలో మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము మొదటి వచనాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు వెండి బంగారము కంటే దయను కోరదగినది. చాలు చాలు. ఈ చదవబడిన వాక్య భాగంలో గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు శ్రేష్టమైనది అంటాడు. ఐశ్వర్యము ఎంతైనా ఈ భూమి మీద సంపాదించవచ్చు, కానీ మంచి పేరు సంపాదించడం అంటే చాలా కష్టం. ఒక వ్యక్తి 99 మంచి పనులు చేసి ఒక్క విషయంలో కానీ తప్పిపోయాడంటే ఈ వ్యక్తి చెడ్డోడు అని అంటారు. మనము ఏ విషయంలో తప్పిపోతున్నామో మనం అర్థం చేసుకోవాలి. కానీ లోకంలో ఎవరు మంచి వాళ్ళని పొగుడుతారంటే, మనిషి ఎలాగన్నా ఉండనివ్వండి, మనుషులు ఎలాగన్నా ఉండనివ్వండి, నీకు గాని ఆపదలో గాని సహాయం చేస్తే దేవుడమ్మ, బంగారు తల్లమ్మ ఎంత సహాయపడిందో, ఎంత సహాయపడ్డాడని నువ్వు మామూలుగా డ్రమ్ము తీసుకొని సాటింపేస్తావు. అంటే వాళ్ళు ఎట్లాగన్నా ఉండని నీకు ఆపదలో సహాయపడ్డారు కనుక వాళ్ళ పరిస్థితులు ఎలాగన్నా ఉండని, వాళ్ళు ఎలాంటి పద్ధతుల్లో జీవించని నీకు సహాయపడ్డారు కనుక లోక పద్ధతి ప్రకారం వాడు దేవుడు, ఆ వ్యక్తి ఆ అమ్మ బంగారపు తల్లి అని మనం అంటాం. అంతేననేది అంతేగానేది. మనకి సహాయపడితే మనం ఏమంటాం? బంగారపు తల్లి. సహాయపడకపోతే పిల్లికి కూడా భిక్ష వేదమ్మా, ఇదిగో ఏళ్ళకున్న ఆ మెతుకులు కూడా కింద రాలేవదు అని అంటారు. మంచి పేరు సంపాదించడం చాలా కష్టం. మంచి పేరు శ్రేష్టమైనది. వెండి బంగారాలు ఈ భూమి మీద సంపాదించవచ్చు, కానీ మంచి పేరు శ్రేష్టమైనది. ఎలీషా అంటాడు గెహాజీని చూసి, గెహాజీ నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు గెహాజీ అని అడిగాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదు నాయనా, ఇక్కడే ఉన్నాను కదా అంటాడు. నీవు నా దగ్గర నుంచి వెళ్ళినప్పుడు నా మనస్సు నీతో ప్రయాణం చేసింది కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళావో, ఏమి చేసావో, నువ్వు ఎలా ఉన్నావో నా మనస్సు నీతో ప్రయాణం చేసింది కదా. నువ్వు ఏమి చేసావో నా మనస్సు మొత్తం నాకు అర్థమైపోయింది. నువ్వు ఎలా ఉన్నావో నాకు అర్థమైపోయింది. నేను ఆశించని వెండి బంగారాన్ని, నేను ఆశించని దుస్తులను, వెండి బంగారమును వస్త్రములను నీవు ఆశించి వాటిని తీసుకొని ఆ వెండి బంగారముల చేతను పొలములను సంపాదించుకోవడానికి ఇది నీకు సమయమేనా? ఇప్పుడే కదా వెండిని బంగారాన్ని ఆశించి నయమాను తీసుకొచ్చిన వెండి నాకు వద్దన్నాను, నయమాను తీసుకొచ్చిన బంగారం నాకు వద్దన్నాను, నయమాను తీసుకొచ్చిన విలువైన వస్త్రాలు నాకు వద్దన్నాను. నాకు వద్దు అని చెప్పిన వాటిని
నీవు కావాలని వెంబడించి వాటిని నా పేరు చెప్పి మా యజమాని తీసుకురమ్మన్నాడని చెప్పి అవన్నీ తీసుకొచ్చుకొని నీవు తోటలను పొలాలను సంపాదించబడడానికి ఇది సమయమా? అయితే ఒక మాట విను, నువ్వు నయమాను తన దేశము నుండి ఏ రోగంతో అయితే వచ్చాడో ఆ రోగాన్ని యోర్దాను నదిలో వెళ్ళిపోతున్నాడు. సిరియా దేశం నుండి వచ్చిన నయమాను తన రోగాన్ని నేను చెప్పిన మాట విని యోర్దాను నదిలో 7 మార్లు మునిగి ఆ నదిలో తన రోగాన్ని వదిలివేసి పసిపిల్లవారి దేహముగా మార్చబడి తను వెళ్ళిపోయాడు. ఏ రోగమైతే తను వదిలిపెట్టి వెళ్ళాడో ఆ రోగము నీకును నీ సంతానమునకును నీ తరమునకును అది అంటి పెట్టుకొని ఉండునుగాక అన్నాడు. ఇప్పుడు మనం ఎలీషా మాటను బట్టి మనం ఏమి తెలుసుకోవాలంటే, కుష్ఠరోగం వచ్చిన సంతానం మొత్తం ఎక్కడి నుండి దాపరించింది అని అంటే గెహాజీ దగ్గర నుండి దాపరించింది అని అర్థం. తను వెండిని సంపాదించుకున్నాను అనుకుంటున్నాడు, బంగారం సంపాదించుకున్నాను అనుకున్నాడు, పొలాన్ని సంపాదించుకున్నాము అనుకున్నాడు. పర్లేదులే, నేను ఎంతకాలం సేవకుడి దగ్గర పనిచేస్తే నాకేం వస్తుంది, పర్లేదులే నేను కూడా ఒక పొజిషన్లో ఉన్నాను, పర్లేదులే నేను కూడా ఒక స్థితిలో ఉన్నాను, ప్రజల చేత గుర్తించబడతాను, ప్రజల చేత మన్నన పొందుతాను, ప్రజల చేత గౌరవించబడతాను అనుకున్నాడు. కానీ తర్వాత వచ్చే పరిణామం ఆయనకు అర్థం కాలేదు. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మంచి పేరు సంపాదించుకోవడానికి మనుషులు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. మంచి 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 సంపాదించుకోవడానికి ఈ భూమి మీద మనుషులు చాలా ప్రయాసపడుతున్నారు. ఏదో ఒక దానం చేస్తా ఉన్నారు, ఏదో ఒకటి చేస్తా ఉన్నారు, ఏదో ఒకటి నువ్వు చేస్తున్నావు, కానీ నీవు కరెక్ట్ గా ఉండట్లేదు కదా. ఏదో ఒకటి నేను చేసేయాలి అని అనుకుంటున్నావు, కానీ నీ జీవితాన్ని కరెక్ట్ గా ఉంచుకోవటం లేదు కదా. ఏదో ఒకటి నేను ఇచ్చాను అనుకున్నావు, కానీ నువ్వు దేవుని కొరకు కరెక్ట్ గా నిలబట్టలేదు కదా. నీకు అర్థమవుతుందా? మంచి పేరు సంపాదించుకోవడం చాలా కష్టం. మంచి పేరు అనేది శ్రేష్టమైనది. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు శ్రేష్టమైనది. ప్రసంగి గ్రంథంలో భక్తుడైన సొలొమోను గారు 7వ అధ్యాయము మొదటి వచనం అంటాడు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు కదా. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు కదా. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు కదా. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు కదా. అయ్యా, ఈ మాటలన్నీ నీకు ఎక్కడి నుండి వచ్చినాయి అయ్యా అంటేను, ఆయన అంటాడు, దేవుడు తన జ్ఞానముతో నన్ను నింపాడు. జ్ఞానం బాగా ఎక్కువైపోయి నేను దేవునికి వ్యతిరేకమైన పనులు చాలా చేశాను. నాకు మించిన జ్ఞానం లేదు గనుక, నాకు చెప్పేవాడు లేరు గనుక నేను పూర్తిగా చెడిపోయాను రా బాబు. చెడిపోయి మరలా నేను పశ్చాత్తాపడి ఆయన వైపు చూశాను కాబట్టి జ్ఞానం అని అంటాడు. దావీదు గారికి ఏమన్నా అంటే, సొలొమోను తండ్రి గారైన దావీదు గారికి చెప్పేవాళ్ళు ఉన్నారు, ఆయన బాగుపడ్డాడు. ఈయనకేమన్నా చెప్పేవాళ్ళు లేరు. నాకన్నీ తెలిసి అనుకునేవాడికి ఎవరు చెబుతారు? కాబట్టి నాకంటే ముందుగా జ్ఞానం లేడు, నా తర్వాత కూడా జ్ఞాని పుట్టాడు అన్నాడు. కాబట్టి నాకన్నీ తెలుసు కనుక అన్ని తెలిసిన వాడికి ఎవరు చెప్తాడు? ఎవరు చెప్పలేరు. దావీదు గారికి నాతాను వెళ్ళి చెప్పాడు, ఆ మనుషుడవు నీవే, ఆ తప్పు చేసిన మనుషుని నీవే. ఒక పేదవాడికి ఒకే గొర్రె ఉంది, ధనవంతుడికి ఎన్నో గొర్రెలు, 1000 గొర్రెలు ఉన్నాయి. ధనవంతుడి ఇంటికి బంధువులు వచ్చారు. ధనవంతుడు పేదవాడికున్న ఒకే ఒక గొర్రెను తీసుకెళ్లి విందు చేశాడు. ఈ విషయం తగునా రాజా అని
ప్రవక్త అయిన నాతాను దావీదు గారితో చెప్తే ఆ మనుషుడు మరణ శిక్షకు పాత్రుడు అన్నాడు, కఠినమైన శిక్షకు పాత్రుడు అన్నాడు. అప్పుడు ఆయన అంటాడు, ప్రవక్త, ఆ మనుషుడు నీవే, ఆ మనుషుడు నీవే, ఎవరో కాదు, ఆ మనుషుడు నీవే. ఒక పేదవాడుకున్న ఒక భార్యను తీసుకొని ఎవరి భార్య అమ్మాయినా ఆమె ఉరియా భార్య బత్షెబ. పేదవాడుకున్న ఒక భార్యను తీసుకొని ఆమె నీ దగ్గరికి తీసుకొచ్చి పెట్టుకొని నేనేమి ఎరగనన్నట్లుగా ఉంటున్నావే, నాకేమి తెలియదన్నట్లుగా ఉంటున్నావే, ప్రజలందరూ నమ్మించేవే, ప్రజలందరికి ముసుకేసేవే, ప్రజల కళ్ళు కప్పేసేవే. దేవుడు నిన్ను చూశాడు, ఆ మనుషుడవు నీవే. ఆ మాట చెప్పిన వెంటనే దావీదు పశ్చాత్తాపడి తన పాపాన్ని ఒప్పుకున్నాడు. తన పాపంలో పుట్టిన బిడ్డ బ్రతుకుతాడేమో, రోగిష్టిగా పుట్టాడు, వాడు బ్రతుకుతాడేమో అని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. పాపంలో పుట్టిన బిడ్డ కనుక ఆ బిడ్డ చనిపోయాడు. వాళ్ళ కుమారుడైన సొలొమోను, ఆయనకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు, చెప్పడానికి ఎవరు ధైర్యం చేయటం లేదు. కారణం ఏంటంటే వివిధ దేశాల నుండి అనేక మంది జ్ఞానం కలిగిన వారు, వివిధ దేశాల నుండి అనేక మంది రాజులు, వివిధ దేశాల నుండి అనేక మంది రాణీలు సొలొమోను యొక్క వైభవాన్ని చూడటానికి, సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూడటానికి వచ్చి వెళుతుంటే ఆయనకి ఎవరు చెబుతారు? ఆయన చెబుతుంటేనే ప్రజలు నోరు తెరుచుకొని వింటున్నారు, ఇంకా ఆయనకి ఎవరు చెబుతారు? చెప్పేవాడు లేరు కనుక 300 మంది భార్యలను 700 మంది ఉపపత్తులను చేసుకున్నాడు. టోటల్గా 1000 మందిని చేసుకున్నాడు. పలానా రాజ్యవాడు మన మీదకి యుద్ధానికి రాకుండా ఉండాలంటే ఆ రాజుగారి కూతుర్ని పెళ్లి చేసుకుంటే బాగుండిద్ది అని ఆ రాజుగారి కూతుర్ని చేసుకున్నాడు. పలానోడు మన మీదకి యుద్ధానికి రాకుండా ఉండాలంటే ఆ రాజుగారి కూతుర్ని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అన్నాడు. అరే బాబు, మనం పెళ్లి చేసుకున్నాడు కనుక ఆ దేశం అంటే ఈ దేశం రావట్లా. ఇలాగా దేశాల్లో ఉన్న రాజులందరూ కుమార్తెలను వివాహం చేసుకొని అయ్యగారు అలాగా గొప్పిమలా ఉండిపోయాడు. ఆయన అంటాడు, ఆయన అనుభవంలో ప్రసంగి గ్రంథాన్ని రాస్తూ ఆయన అనుభవం అంటాడు, మంచి పేరు సంపాదించడం శ్రేష్టం, అది చాలా కష్టం నాయన. మంచి అనిపించుకోవడం శ్రేష్టము. బ్రతికిన 4 రోజులు మంచి అనిపించుకో. బ్రతికిన 4 రోజులు ఎవరిని తుస్కరించి మాట్లాడబాకు. బ్రతికిన 4 రోజులు నువ్వే ఘనత కలిగిన వ్యక్తిగా, నీకంటే తక్కువ వ్యక్తులుగా ఎవరిని తగ్గించుకొని మాట్లాడడానికి ప్రయత్నం చేయబాకు. ఎదుటి వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు పౌలు గారు గల్తీ సంగతి ఏమన్నాడంటే, నీ ఎదుట ఉన్నవాడు నీకంటే గొప్పవాళ్ళని ఎంచుకొని మాట్లాడటం నేర్చుకో అన్నాడు. మన ఎదుట ఉన్నవాళ్ళు మనకంటే గొప్పవాళ్ళుగా భావించాలి. నీ ఒక రకమైన తెలివి ఉంటే ఆడికి 2 రకాలైన తెలివి ఉంటుందంట. ఆ మధ్య బ్రాహ్మణుడు ఏం చేశాడంటే, పడవెక్కి వెళుతున్నాడు, పైదేరి పడవలో వెళ్తున్నాడు. బ్రాహ్మణుడు పడవలో వెళ్తా ఉన్నాడు. ఆ పడవ నడిపించేవాడు నడిపిస్తూ అన్నాడు, ఎవరా చదువుకున్నారా? నేను చదువుకోలేదండి. చదువుకోవాలరా బడుద్దాయ్, చదువుకోకపోతే చదువు అనేది 3వ నేత్రం రా బడుద్దాయ్ అని రకరకాల ప్రశ్నలు వేస్తుంటే అన్ని ఒళ్ళు మండుతుందంట. ఆయన శాస్త్రాలన్నీ తెలియాలరా నీకు, శాస్త్రాలు తెలియకపోవడం ఏంట్రా అని. ఈ పడవ బాగా మధ్యలోకి వెళ్ళిన తర్వాత అన్నాడు, అయ్యగారు పడవలోకి నీళ్లు వస్తున్నాయి, పడవకు రంధ్రం పడ్డాది, ఈత శాస్త్రం తెలుసా నీకు అన్నాడు.
నాకు తెలియదురా పడుద్దాయి, నాకు ఆ శాస్త్రం వచ్చు, మునిగుతుంది, నువ్వు మునిగిపో, నేను ఈదుకుంటూ అవతలకి వెళ్తాను అన్నాడు. ప్రతి వ్యక్తికి ఒక్కొక్క టాలెంట్ ఉండేది, ప్రతి వ్యక్తికి ఒక్కొక్క టాలెంట్ ఉండేది. నేనే గొప్ప, నేనే జ్ఞానం కలిగిన దాన్ని, నేనే జ్ఞానవంతుడిని అనే ఫీలింగ్స్ నువ్వు ఎక్కడ బ్రతకబావు. ఆ ఫీలింగ్స్ నీలో నుండి తీసేసుకో. నీకంటే ఘనమైన వ్యక్తులు ఉంటారు. ఈ రాజుగారు ఎలాంటి వాడంటే శ్రేష్టమైన జ్ఞానం కలిగిన వాడు కాబట్టి అన్ని విషయాలు బాగా యవన ప్రాయంలో ఉన్నప్పుడు పరమగీతాల గ్రంథం రాశాడు. ప్రాణేశ్వరి, నా సహోదరి, ఒక్క చూపుతో నన్ను వశపరుచుకుంటేవే, నేను నిన్ను చూస్తున్నప్పుడు నవనవలాడుతా ఉన్నావే అని పరమగీతాల గ్రంథం రాసుకుంటూ వచ్చాడు వయసులో ఉండగా. కాస్త వయసు దాటి కొంచెం మధ్యంతర వయసుకు వచ్చేసరికి సామెతల గ్రంథాన్ని రాశాడు. జ్ఞానం కలగటానికి ప్రజలకి సామెతల గ్రంథం రాశాడు. ఏ గొంతులోకి వెళ్ళకూడదు, ఏ సందులోకి వెళ్ళకూడదు, ఏ సందులో కూర్చుంటే ఏం జరుగుద్ది, ఏ గొంతులోకి వెళ్తే ఏం జరుగుద్ది, బొబ్బలు పెట్టు మొక్కతో ఒకటి నేను పిలిస్తే గవ్వాలు వెళ్తే నువ్వేమైపోతావు అనే విషయాలు మొత్తాన్ని అక్కడ రాసుకొచ్చాడు. మోకాళ్ళలో ఉన్న గుజ్జు మొత్తం అయిపోయిన తర్వాత ప్రసంగి గ్రంథాన్ని రాశాడు. సమస్తము వ్యర్థం. అప్పటికి ఆయనకి పాల పొంగు మొత్తం తగ్గింది. పాల పొంగు మొత్తం అప్పుడు తగ్గిన తర్వాత ఏం లేదురా, మోకాళ్ళు గుజ్జున్నంత వరకురా, ఏ పరిస్థితి అయినా గుజ్జు అయిపోయిన తర్వాత ఈయన ప్రసంగి గ్రంథం రాసి అంటాడు, సూర్యుని క్రింద సమస్తము వ్యర్థము. నేనెంతో పొలము కొన్నాను, ఆ పొలానికి నీళ్లు రావడానికి చెరువులు తవ్వించాను, ఆ చెరువుల్లో నుండి పొలానికి నీళ్లు వెళ్ళడానికి కాలువలు తవ్వించాను, ఆ కాలువలో నుండి పిల్ల కాలువలు చేసి ఏ మడికి ఆ మడికి, ఏ ఎకరానికి ఆ ఎకరానికి వెళ్ళడానికి కాలువలు మొత్తం చక్కగా ఏర్పాటు చేశాను. ఎన్ని రకాలైతే ఫలవృక్షాలు తింటానికి ఉన్నాయో అన్ని రకాలైన ఫలవృక్షాల యొక్క పొలాల్లో వేశాను. నా రాజ్యంలో నాటి వేసేవాళ్ళు ఉన్నారు, వాక్యాలు వాయించేవాళ్ళు ఉన్నారు. నా రాజ్యం ఎంత అసలు సాయంకాలం వచ్చేసరికి అంతా బ్రేక్ డాన్స్ గా ఉండేది. అబ్బా ఇదే పప్పు అనుకున్నట్లుగా ఉండేది. పప్పులోకి వెళ్ళిన వాళ్ళు ఎట్లా ఉండేది, వాళ్ళు ఎవరు అట్ట ఉండేది, పప్పులా ఉండిపోయింది. ఎంత వైభవంగా ఉంది. ఒక్కొక్క రోజుకి నా యొక్క భోజనము సామాగ్రి ఎంతంటే 10 ఆంబోతులు, 100 గొర్రెలు, జింకలు, దుప్పులు, బాతులు, ఎన్నో గొర్రెలు దిగిపోతూ ఉండే ఒక్క రోజుకి ఆహారం కోసం. ఎంతమందికి ఆహారం పెట్టగలిగిన వాడిని తింటం నాట్యం చేసుకోవడం, తింటం నాట్యం ఇదే పరవశించిపోతున్నాం. కానీ నాకు అర్థం కాలేదు. నాకు తర్వాత ఏమర్థమైందంటే సమస్తము వ్యర్థము. సమస్తము వ్యర్థమైన అర్థమైంది. దేవుని బిడ్డలారా, సమస్తము వ్యర్థము. బెల్లం ఉన్నప్పుడు ఈగలు చాలా వస్తాయి కాబట్టి సమస్తము వ్యర్థము. నా రాజ్యంలో ఆహారం సమృద్ధిగా ఉంది కనుక ఎంతో మంది నన్ను వెంబడించారు. నా జ్ఞానానికి శభాష్ అంటున్నారు. మామూలుగా పొగట్టం లేదు. నువ్వు సాల్డు, మారిక, తవుడు, 3 మారికలను పొగుడుతున్నారు నన్ను, రకరకాలుగా పొగుడుతున్నారు నన్ను. ఆ పొగడతకి నేను మామూలుగా పరవశించిపోయి ఉబ్బిపోయి ఇప్పుడు బెలూన్ అయిపోయాను, పగిలిపోయేటట్టున్నాను నేను. నాకు అప్పుడు అర్థమైంది సమస్తము వ్యర్థమని. అయితే ఈ ప్రసంగి గ్రంథం రాస్తాడు, మంచి పేరు సంపాదించుకోవడం శ్రేష్టము కదా. ఈ భూమి మీద బ్రతికినంత కాలం ఒక మనిషి ఒకవేళ తన కలిగిన స్థితిలో తిరగలడు. ఒక మనిషి 4 రకాలైన కూరలతో తిరగలడు, డైలీ తిరగలడు. ఒక మనిషి ఒకే రకం కూరతో తిరగలడు, లేకపోతే పచ్చడి మెతుకులు తిరగలడు. ఏదన్నా చేయనివ్వండి, మంచి పేరును సంపాదించుకోవటం శ్రేష్టము. ఏ పేరు సంపాదించుకోవాలి? ఏడమాట ఆడ, ఆడమాట ఏడ, ఇంటి దగ్గర మాట ఆ ఇంటి దగ్గర, ఆ ఇంటి దగ్గర మాట ఈ ఇంటి దగ్గర. సొల్లు కబుర్లు చెప్పుకుంటా తిరగకూడదని బైబిల్ చెబుతుంది. ఎక్కడ మాటలు అక్కడ మర్చిపోవడం నేర్చుకోవాలి. ఎవరన్నా నీకు ఒక మాట చెబితే
ఇక ఆ చెప్పినంత వరకే ఉండాలి, అది డిలీట్ అయిపోవాలా. వాక్యం మాత్రమే నీకు గుర్తుండాలి. ఫలానా ఆయన ఇట్లాగా, ఫలానా అట్లాగా, ఫలానా ఆయన ఇట్లా, ఫలానా నీకు అవసరమా? మనకు అనవసరం. ఎక్కడ సంగతి అక్కడ మర్చిపోతే నీ క్షేమము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పాటు చేసుకోనండి. మేము వారిని సంఘ క్షేమము కొరకు ప్రార్థన చేసి నియమిస్తాము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును మేమేమైనా ప్రార్థన చేసి వాక్య పరిచర్య చేస్తా ఉంటాం. వినండి సహోదరులారా, సంఘం పెరిగిపోతా ఉంది. సంఘం నానాటికి విస్తరిస్తా ఉంది. సంఘ సరిహద్దులు విశాలపరచబడుతున్నాయి. సంఘానికి అనేక మంది చేర్చబడుతూ ఉన్నారు. పేతురు గారు ప్రసంగం చేస్తుంటే అనేక మంది రక్షింపబడతా ఉన్నారు. 3000 మంది గాను, 5000 మంది గాను అనేక మంది సంఘంలోకి చేర్చబడుతున్నారు. అయితే ఈ సంఘంలో ఉన్న వారందరినీ వారి యోగక్షేమాలు చూడడానికి, వాడు కలుపు మొక్కల వలె కూర్చున్నప్పుడు వాళ్ళు లైన్గా కూర్చోబెట్టడానికి, నా మాటలు అర్థమవుతున్నాయా? కొంతమంది ఆడ కూర్చోరు, అంతే కదా. ఎవరు బండాళ్ళే, ఎవరు బండాళ్ళే కూర్చోండి. ఎవరు బండాళ్ళే. ఆ బండ గారు మారిందా అంటే ఈ బండ ఈ ప్లేస్ లో ఎన్నో సంవత్సరాలు కూర్చొని, ఈ బండ నాది. ఇంకొకడంతా ఫ్యాన్ చూసుకుంటారు, దాన్ని చూసుకుంటుంటారు, ఎడ చూస్తారు. అంటే ఏంటి? నేను కూర్చునే ఫ్యాన్ కింద ఫ్యాన్లు తగ్గించుకోవాలి. నేను ప్రతిరోజు కూర్చునే ఫ్యాన్ కింద నువ్వు కూర్చునే విధానానికి నేను చూస్తాను. ఎవరు ముందు వస్తే వాళ్ళు కూర్చుంటారు. దేవునికి స్తోత్రం. ఈడ ఎవరు ఏ పాటని పాడుకోవాలి. అందుకని సహోదరులారా, కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు కలిగిన 7 మనుషులను మీలో ఏర్పాటు చేసుకోండి. వాళ్ళు ఏం చేయాలంటే సంఘ క్షేమం కోసం పనిచేయాలి. ఏం పని చేయాలంట? సంఘ క్షేమం కోసం, శరీర క్షేమం కోసం. గుండె ఎలా పనిచేస్తుందో 4 వాల్స్ ఉంటాయి గుండెకి. 4 వాల్స్ నుండి రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. ఈ 4 వాల్స్ లో ఏదైనా 2 వాల్స్ కానీ బ్లాక్ అయిపోతే వెంటనే ట్రీట్మెంట్ జరగాలి. జరగలేదు అనుకోండి, ఇంకొక వాల్ కూలిపోతుంది. 3 వాల్ కూలిపోయిన తర్వాత ఒక వాల్తో రక్త ప్రసరణ జరగడం కష్టంగా ఉండింది. కాలు పట్టేసినట్లుగా, చేతులు పట్టేసినట్లుగా, ఏం అర్థం కానట్లుగా ఉంటుంది వాల్స్ కూలిపోయినప్పుడు. ఆ వాల్ కూడా కూలిపోయిన తర్వాత నీకు ఆయాసం ఎక్కువైపోతా ఉంటుంది, ఏం చేయాలి అర్థం కాదు. కాబట్టి అన్ని వాల్స్ బాగా పనిచేస్తే నీ శరీరం ఆరోగ్యంగా ఉండిద్ది. పిల్లల గంతులు వేసినట్లు గంతులేస్తాం. వాల్స్ నుండి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అనుకోండి, అరికాలు చిన్నంత వరకు నీకేం అర్థం కాదు. 40 సంవత్సరాలు వచ్చినప్పుడు సిక్స్ పొల్లాడుతూ ఉంటాడు. 40 సంవత్సరాలు వచ్చినా గిన్నెలు ఆడుతుంటాడు. అంటే నీ వాల్స్ బాగా గిన్నెలు ఇప్పుడు ఆడాలా, ఇల్లు ఆడుకోవాలి. నీకు ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? 40 సంవత్సరాలు వచ్చింది. 40 సంవత్సరాలు వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? గిన్నెలు ఆడుతావు అన్నావు. అంటే నీ వాల్స్ బాగానే, అంటే నేను చిన్నపిల్లలే అనుకుంటున్నాను. శరీరంలో ఉన్న భాగాలు ఎలాగైతే పనిచేస్తున్నాయో సంఘ క్షేమం కోసం మంచి పేరు కలిగిన 7 ఏర్పాటు చేయండి. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నింపబడిన వారిని ఏర్పాటు చేయండి. వాళ్ళు సంఘ క్షేమం కోసం పనిచేయాలి. వాళ్ళు పరిచర్య చేయాలి. ఎవరైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు వాళ్ళ ఇబ్బందిని తెలుసుకోవాలి.
ఇరుకులో ఉన్నప్పుడు వాళ్ళ ఇరుకుని తెలుసుకోవాలి. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ఈ 7గురిలో ఎవరో ఒకరు వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యాలి. మేమేమన్నా ప్రార్థన చేయటంలోనూ వాక్య పరిచర్య చేయటంలో నిమగ్నమైపోయి ఆయా ప్రాంతాలు తిరిగి వస్తూ ఉంటాం. మేము వచ్చినప్పుడు ఏ గొర్రెకి బాగాలేదో, ఏ గొర్రెకి నువ్వు ప్రార్థన చేసావో, ఏ గొర్రె గాయపడి ఉందో, ఏ గొర్రె అన్యాయం అయి ఉందో, ఏ గొర్రె అనారోగ్యంగా ఉందో ఆ గొర్రెల గురించి 7గురిలో ఉన్న మీరు చెబితే వాళ్ళ కోసం మేము ప్రార్థన చేస్తాం. సంఘంలో ఉన్నవాళ్ళు వచ్చామా, కూర్చున్నామా, బైబిల్ తీసుకున్నామా, ఇంటికి వెళ్ళిపోయామా, నీ వల్ల సంఘానికి ఏ ఉపయోగం ఉండదు. నీ వల్ల సంఘానికి 50 సంవత్సరాలు విశ్వాసమైనా ఏ ఉపయోగం ఉండదు. నీవు సంఘంలో నీ వయసు పెరుగుతున్నప్పుడు, సంఘంలోకి నూతనమైన ఆత్మలు వచ్చినప్పుడు వాళ్ళ గురించి నువ్వు తెలుసుకొని, వాళ్ళ మంచి చెడ్డలు తెలుసుకొని, వాళ్ళ పలకరించి, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని, వాళ్ళ కోసం ప్రార్థన చేయటం, వాళ్ళని బలపరచడం, ఈ పనులు సంఘంలో వయసు వచ్చిన వాళ్ళు చెయ్యాలి. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి హల్లెలూయా. భోజనానికి పిలిచామండి జనాన్ని, జనాన్ని ఊరు మొత్తాన్ని పిలిచాము. ఏ ఇంటి దగ్గర ఫంక్షన్ జరుగుతుందో ఆ ఇంటి దగ్గరికి ఊర్లో వాళ్ళందరూ వచ్చి భోజనం చేసి వెళ్తున్నారు. ఆ ఇంటి ఆయన ఏం చేస్తుంటాడంటే భోజనాలు చేసేవాళ్ళందరినీ అమ్మ సంతోషం, అమ్మ మీరు రావడం సంతోషం అని పలకతో చూస్తే వెళ్తుంటాడు. అంటే దాని అర్థం ఏంది? ఎవరు వచ్చారు, ఎవరు బొమ్మ దగ్గరే నువ్వు ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు ఇంత పరిశీలన చేస్తుంటే సంఘక్షేమం నీకు అర్థం కావట్లేదా? నీకు అర్థం కావట్లేదా? సంఘం కొరకు పాటుపడాలి, సంఘ అభివృద్ధి కొరకు పాటుపడాలి. వాక్యం చెప్పడానికి ఒక వ్యక్తి వచ్చాడంట. పౌలు గారు లాగా బోధించాలని అపోల్లో అనేవాడు వచ్చాడు. అపోల్లో అనేవాడు వచ్చి వాక్యం చెబుతా ఉంటే పరిశుద్ధాత్మ కార్యాలు జరగటంలా. ఆయనకి వాక్యం తెలుసు కాబట్టి వాక్యం బోధిస్తున్నాడు, దేవుని కార్యాలు జరగటంలా. అక్కడ ఎవరున్నారంటే వాక్యము తెలిసి దేవుని ఆత్మ కలిగి ఉన్న, అభిషేకము కలిగిన పౌలు గారి యొక్క ఆత్మీయమైన బిడ్డలు ఆకుల్లా ప్రిస్కుల్లా అని 2 ఉన్నారు. వాళ్ళు ఆయన విమర్శించకుండా వాక్య పరిచయం అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి దేవుని మార్గం గురించి మరీ లోతుగాను విశదీకరించి ఆయన బలపరిచారంట విశ్వాసం. దేవునికి స్తోత్రం. ఒక విశ్వాసికి వాక్యం గుర్తుంటలేదండి. ఎన్ని సంవత్సరాలైనా వాక్యం గుర్తుంటలేదు. కొంతమందికి సంఘ క్రమం అర్థం కావటం లేదు. బాధ వచ్చినప్పుడు సంఘం గుర్తొచ్చింది, బాధ వచ్చినప్పుడు సేవకుడు గుర్తొస్తాడు. నీకు బాధ వచ్చినా రాకపోయినా, నీకు దుఃఖమున్నా సంతోషమున్నా, అన్ని పరిస్థితుల్లో సంఘ కార్యక్రమాలలో నువ్వు ముందుగా ఉండి నీ ముఖంలో దేవుని తేజస్సు కనబడాలి. సంఘ కార్యక్రమాల్లో పాల్గొనాలి. కొంతమందికి పాల పొంగు లాంటి భక్తి లాగా ఉండిద్ది. అప్పుడప్పుడు చైన మంట పెట్టగల పొంగిద్ది. అప్పుడు పాలు కాగినట్టు కాదు, అది పాలు కాగినట్లు కాదు. 1 సెకండ్లోనే పాలు పొంగుతాయి. పాలు పొంగిన వెంటనే కాగినట్టేనా? ఆ పాలు తాగితే మొఖాన్ని కొట్ట బుద్ధి అయింది, ఏదు రాసులు వస్తా ఉంటది. పాల భక్తి లేకుండా కూడదు, పరుగు పాల భక్తి లేకుండా కూడదు. నువ్వు పునాదిని వేసుకోవాలి. సన్న సెక మీద పొంగొచ్చి రానట్లుగా తొకతొకమని ఉడుకుతా పొంగొచ్చి రానట్లుగుంటే ఆ పెరుగు కూడా చాలా టేస్ట్గా ఉండింది. పాల భక్తి లేకుండా కూడా నీ భక్తి టపటప టప 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 ఆ పాస్టర్ గారు చెప్పేశారు, నేను సంఘంలో ఎట్లా ఉండాలనుకున్నావు, అయిపోయింది. సంఘ కార్యక్రమాల్లో అపోస్తుల బోధనలోను పునాదులను ఉపదేశంలో ఉన్నావు, బాప్తిజం పొందే మారు మనసు పొందే అనుకున్నావు, అయిపోయింది. తర్వాత అవ్వాయి మనం డబావని పేరు అక్కడే ఉండిపోతుంది. ఇదే భక్తి. భక్తి అంటే అదే. భక్తికి నువ్వు పునాదిని వేసుకోవాలి.
నీకెవరు చెప్పరు. నీ పునాది నువ్వే వేసుకోవాలి. నీ జీవితాన్ని నువ్వే కట్టుకోవాలి. నీ కుటుంబాన్ని నువ్వే కట్టుకోవాలి. ప్రార్థనతో నీ కుటుంబాన్ని నువ్వే కట్టుకోవాలి. ఇంట్లో మీ అమ్మాయికి బాధ వచ్చిందనుకో, ఏదో జబ్బు జలాలని ఎగిరిందనుకో, ఒక అమ్మాయి బాధ వచ్చిందనుకో, ఆ అమ్మాయి నువ్వే సరి చేసుకోవాలి. పెదనాన్న దగ్గర పెట్టి, పెదనాన్న అమ్మాయి పెడతాను, ఎడి జబ్బు జలాలున్నారా, నేనెట్ట పెంచుకున్నాను, ఏమి చేసేది నాన్న, నాన్న ఎంత బాగా చూసారు, ఎండకు పంపించలేదు నాన్న, జబ్బు జలాలు అవుతున్నారా. పెదనాన్న కాపులో ఉంటాడా? నీ పెదనాన్న కాపులో ఉంటాడు, నీ పెద్దమ్మ కాపులో ఉండిద్దా? లేక నీ మేనంత మేనగోళ్ళ కాపులో ఉండిద్దా? లేక నీ అన్నదమ్ముడు కాపులో ఉంటాడా? నీ కుటుంబాన్ని నువ్వే కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ బాధ్యత ఎవడు మొయ్యడు. ఎవరు సిలువు నాళ్ళు ఎత్తుకోనంట చెప్పండి. ఎవరు సిలువు నాళ్ళు ఎత్తుకొని వెంబడించాలి. నీ సిలువును నువ్వే ఎత్తుకొని వెంబడించాలి. ఎప్పటి వరకు అంటే ఆఖరి శ్వాస వరకు. ఎప్పటి వరకు కాపాడుకోవాలి రక్షణ అంటే ఆఖరిగా నీ ప్రాణాన్ని వదిలేంత వరకు నీ రక్షణ నువ్వే కాపాడుకోవాలి. నీ రక్షణ కోసం నేను వచ్చి కని చేశాను, నేను వచ్చి పురాణం చేశాను, అగ్ని కని చేశాను, చేశానంటే అది కాదు. నీ రక్షణ నువ్వే కాపాడుకోవాలి. నీ రక్షణ నేను బాధ్యుడినా. నీ రక్షణ నువ్వే. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నీ రక్షణ నేను బాధ్యుడిని అవుతానా? ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరి నువ్వు ఎక్కడ ఉండవు నాకేం తెలుసు? నేను చెప్పాను, నువ్వు అమ్మహాల దగ్గర ఉండవు నాకేం తెలిసింది? నీ రక్షణను నువ్వే కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. బాబు, సంఘము విస్తరిస్తుంది. సంఘ క్షేమం కోసం పనిచేసేవాడు కావాలి. ఆడు కూడా ఎవరు కావాలంటే ఆత్మతోను జ్ఞానముతో నింపబడిన వాడు కావాలి. జ్ఞానంతో నింపబడిన వాళ్ళు ఎందుకు కావాలి? ఒక్కొక్కరితో మాట్లాడేటప్పుడు ఒక్కొక్కరు కసుపుసుగా మాట్లాడుతుంటారు. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడారో అర్థం కాదు, కసుపుసుగా మాట్లాడుంటారు. జ్ఞానం కలిగిన వాడు అనుకో ఆ కసుపుసును మొత్తం అణిచేసి అట్లా కాదమ్మా, అట్లా కాదయ్యా, ఇట్లా ఉండాలయ్యా అని వాళ్ళ కసుపుసును మొత్తం అణిచి వాళ్ళ లైఫ్ లో పెట్టగలరు. ఆత్మ సంబంధమైన మార్గంలో పెట్టగలరు. అసలు వచ్చిన వాళ్ళు ఎవరు పలకలేమయ్యా. మన అచ్చు బైబుల్, పెద్ద అచ్చు బైబుల్, మన అచ్చు బైబుల్ వేసుకోవటం, కూర్చోవటం, పక్కన అంతే. నీ పక్కన వాళ్ళతో చూసుకోవటం వెళ్ళిపో. స్పిరిచువల్ స్టాండర్డ్, ఆత్మ సంబంధమైన బలము ఎదుగుదలని కలగాలి. ఏమి నేర్చుకుంటున్నావు? ఒక వ్యక్తి కోతకి వెళ్ళారండి, ఒక రోజు కొత్తగా కోసారు, ఒక దుబ్బు పట్టించారు. ఒక నెల కోసారు, 2 దుబ్బులు పట్టించారు. 2 సంవత్సరాలు అయింది, 3 దుబ్బులు పట్టించారు. కోస్తా ఉంటారు. ఫస్ట్ గూడ్స్ లాగా వెళ్ళారు, తర్వాత ఇంకా కొద్ది స్పీడ్గా పని చేయగలరు. 10 సంవత్సరాలు అవుతున్నా కూడా గూడ్సు బండిగానే ఉందనుకో, ఒక దుబ్బు కొట్టుకొని దాన్ని పరా కోడి తలకాయ కోసినట్టు కాకుండా అనుకో, నువ్వేమంటా? యథార్థం చెప్పండి, మీరేమంటారు చెప్పండి? ఒక దుబ్బు కొట్టుకొని కోడి తలకాయ పోతారు ఇంటగా. అప్పుడు నువ్వేమంటావు చెప్పండి? అమ్మ మీరు నాకెళ్ళి చూడండి, అట్టటి వాళ్ళు మీరేమంటారు? ఇప్పుడు కోత పెట్టడానికి వెళ్ళారమ్మా, కోత పెట్టడానికి వెళ్ళినప్పుడు ముసలాళ్ళు తీసుకెళ్ళండి. మీరు ఈసరికి అంత వదిలేసి మాటలు పడితున్నాయో అని ముసలి సరుకు మొత్తం వదిలేసి కొర సరుకు మొత్తం వెళ్ళిపోతారు. ఈ ముసలాళ్ళు ఇంకోసరికి వెళ్ళిపోతే పాప వాళ్ళు ఏమన్నా లాగలేక ఉన్న మాటలు వచ్చున్నారు. నాయన సిలువే నా శరణ నీ. నువ్వేమంటావు చెప్పు? 10 సంవత్సరాలు వచ్చింది సీనియారిటీ,
ఒక 2-3 నెలల్లోనే వాళ్ళు ఒక దుబ్బోళ్ళు 4 దుబ్బులు పట్టించి కోతగా పోయగలరు, బాగా పనిచేయగలరు. కానీ సీనియారిటీ వచ్చింది 10 సంవత్సరాలు, ఒక దుబ్బే కోడి మెడకాయ కోసినట్టు పోతుంది అనుకో, నువ్వేమంటావు? అమ్మ ఏమంటారు? ఏమంటారు చెప్పు ధైర్యం చెప్పు. కలుపుకోకపోతే కలుపు అంత పక్కన పెట్టు, కలుపుకోని పక్కన పెట్టు. నువ్వేమంటావు అని చెప్పు. ఆ మాట అంతే అంటావు. ఏమే సన్నాసిదానే? మీరేమంటారు? నేను చూస్తానండి, మీ లాంగ్వేజ్ నేను చూస్తాను వినండి. ఏమే ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటావు? బుద్ధిలేందానే? ఒక్క దుమ్ము కొట్టుకొని కోడి మెడకి కోసినట్టు మాత్రం నీకు అర్థం కావట్లేదు. 10 సంవత్సరాలు అయింది అనవా? అంటారా మీరు? సోంబేరిదాన్ని అనరా మీరు? అనుకో మీరే మాట్లాడి చూద్దాం. నేను అట్లేదమ్మో. సంఘంలో కూడా ఎదుగుతున్నప్పుడు స్పిరిచువల్ స్టాండర్డ్ రావాలా. ఒక్కొక్కడు తుస్మెండియర్లు ఉంటారు. ఇదేంద్ర ఇంట కలుగుతుంది, ఇదేంద్ర ఎట్లా ఉన్నాడు బాబు, మొఖాలు చూడలేము. తుసిమెండియర్లు ప్రతి చిన్నదానికి అలగటం. చిన్న పిల్లల శాస్త్రుల మాని పౌలు అంటాడు, మీరు చిన్న పిల్లల శాస్త్రుల మాని పెద్దవారై ఉండండి, పెద్దవారి వలె మాట్లాడండి, పెద్దవారి వలె యోచించండి అన్నాడు. సంఘంలో ఎదుగుదల కలగాలి ప్రజలకి. ప్రతి చీటి మాటికి విసుక్కోవటం, అలగటం, అసలు ఇవన్నీ చెడ్డ లక్షణాలు, దెయ్యపు లక్షణాలు. ఇవి వాటిని వదిలేసేయాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఎదగడానికి ప్రయత్నం చేయాలి. నీ కుటుంబం దేవుళ్ళ కట్టుకోవడానికి నువ్వే ప్రయత్నం చేయాలి. నీ బిడ్డలను కట్టుకోవడానికి నువ్వే ప్రయత్నం చేయాలి. ఇలా దేవుని కొరకు నీ కుటుంబాన్ని నువ్వే నడిపించుకోవాలి. నానా పడుకోండి, పాస్టర్ గారు బాగా తీవ్రంగా 11 గంటల దాకా చెబుతాడు, కానీ మీరు పడుకోండి, ఇంత రిమోట్ ఎక్కడ ఉంది కానీ. అమ్మాయి పెద్దమ్మాయి అబ్బాయిని జాగ్రత్త చూస్తుండమ్మా, పడుకోండి జాగ్రత్తగా. ఆ శాల కాదు, ఈ శాల, ఈ శాల కాదు, ఆ శాల నొక్కటి కొట్టండి. ఏడ ప్రార్థన అయిపోయి ఆడకుండా నిద్ర రాదు, 12 గంటల చూస్తుంటారు. ఏమైనా సన్నాసుడు కొడుకో నిద్ర రావట్లేదే? నీ కుటుంబాన్ని నువ్వే కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ కుటుంబాన్ని నువ్వే కట్టుకోవాలి. నీ కుటుంబాన్ని ఎవరు కట్టరు. నీ కుటుంబానికి నువ్వే పునాదిని వేసుకోవాలి. మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు, చాలా కష్టాల్లో ఉన్నాం. ఎవడి కష్టాలు లేవు చెప్పు. పొయ్యి పెట్టుకుని తినేవాడు ప్రతి ఒక్కడే కష్టం ఉంది. అమ్మాయికి కూడా కష్టాలు ఉన్నాయి, అమ్మాయి బాబుకి కూడా కష్టాలు ఉన్నాయి. అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి 600 గదులు ఉన్నాయంట. ఏది నాన్న బాగుంటావు అంటే, ఓరు బాబు బోల్డ్ అని కష్టాలు ఉన్నాయని చెప్తాడు. ఎవరికి కష్టాలు లేవు? కష్టాలు లేని మనిషి ఎవరున్నారు? నీ కుటుంబాన్ని నీవే కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. మంచి పేరు పొందిన 7 ఏర్పాటు చేయండి. వారు ఆత్మతోనూ జ్ఞానముతో నింపబడి ఉండాలి. ఎందుకంటే ఏ కొన్నితో ఎలా మాట్లాడాలి, ఏ మనిషితో ఏ మాట మాట్లాడితే ఆ మనిషికి లోబడతారో అలాంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. భక్తుడైన దావీదు అంటాడు, వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానం నాకు కలిగింది, దేవుని యొక్క వాక్యము నేను ధ్యానించుచూ ఉండగా. దేవుని యొక్క వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉంటే నాకంటే పెద్దవాడు, ముసలివాడు, వృద్ధులు, వాళ్ళకంటే శ్రేష్టమైన జ్ఞానం నాకు కలిగింది అంటాడు. అంటే ముసలి వాళ్ళతో కూడా ఎలా మాట్లాడాలో, వాళ్ళు ఎలా లోపరచాలో దావీదు గారికి తెలుసు. శ్రేష్టమైన జ్ఞానం. ఇలాంటి వాళ్ళని సంఘక్షేమం కోసం పనిచేయడానికి
7 పెట్టండి. ఈ 7 సంఘక్షేమం కోసం పనిచేస్తారు. మేమైతే ప్రార్థనలో ఉంటాము, మేము వాక్యం అందిస్తాము. ఈ 7 బాధ్యత వహించాలి. వాళ్ళే వాలంటరీగా పనిచేయాలి. బరువు బాధ్యతలు మొత్తం పంచుకునేవాళ్ళు కావాలి. 50 ఏళ్ళకొకళ్ళు, 100 ఏళ్ళకొకళ్ళు, 70 ఏళ్ళకొకళ్ళు వాలంటీర్లు ఉండాలి. అప్పుడు 70 ఏళ్లలో 50 ఏళ్లలో ఏం జరుగుతుందో, ఎవరికి ఏముందో, గ్యాస్ ఉందా లేదా, పిడకల కొట్టు వండుతున్నారా లేదా, అసలు ఏం చేస్తున్నారు, మీటర్ ఉందా లేదా, బండి ఉందా లేదా, ఈ విషయాలు మొత్తం వాళ్ళకి బయోడేటా ఉంటుంది. 50 ఏళ్ళు వాలంటీర్ ఇంగ్లీష్ అడిగితే 50 ఏళ్ళలో ఏముందో కూడా పోసగుచ్చినట్టుగా 50 మంది గురించి చెప్తాడు ఒక వాలంటీర్. వాలంటీర్కి జీతాలు ఇస్తున్నారు కాబట్టి పని చేస్తున్నారండి. 7 ఆత్మహత్య ఇవ్వబడిన వాళ్ళకి, నాణ్యత ఇవ్వబడిన వాళ్ళకి నెల శాలరీ ఇస్తే చేస్తారంటే స్పిరిచువల్ క్యాండిడేట్స్ గా సంఘక్షేమం కోసం సంఘ బాధ్యతను వహించి ఆత్మతో జ్ఞానంతో నింపబడి పనిచేసే మంచి పేరు కలిగిన వాడు సంఘానికి కావాలి. అప్పుడు సంఘం డెవలప్ అవుతుంది. సంఘం ఏమవుతుంది? డెవలప్ అవుతుంది. సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 30వ వచనం. ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులు అందరికంటే దావీదుకున్న పేరు ప్రసిద్ధికెక్కెను. అంటే యుద్ధంలో కూడా మెళుకు కలిగి ఉండాలి. యుద్ధంలో కూడా ఏం కలిగి ఉండాలి? మెళుకువ కలిగి ఉండాలి. స్పిరిచువల్ వార్ అంటాడు. ఆత్మ సంబంధమైన యుద్ధాలు వస్తాయి. ఒక్కోసారి పిల్లోడు లెగుస్తాడు, నిద్ర లెగుస్తాడు, పిల్లోడు తుళ్ళి పడి లెగుస్తాడు, వాడు ఏదో మాట్లాడుతుంటాడు, వాడు ఏం జరిగిందో చెబుతా ఉంటాడు. నువ్వు ఈ దెయ్యాలతో నువ్వు పోరాడాలి. ఆ రోడ్లో ఈ రోడ్లో, ఈ రోడ్లో ఆ రోడ్లు ఆడొస్తుంటారు. ఆ రోడ్లో ఉన్న ఆ పని చేసే, ఈ రోడ్లో ఉన్న పని చేసి పిల్లల దగ్గరికి వచ్చేస్తాయి. పిల్లల దగ్గరికి వచ్చేసి పిల్లలు మాట్లాడుతుంటారు. ఈ అనుభవాలు ఉన్న వాళ్ళకి అర్థమవును కాక అప్పుడప్పుడప్పుడప్పుడే ఉడుకుచారం వచ్చేసింది పిల్లలకి. అప్పుడప్పుడప్పుడప్పుడే భయంకరమైన మంటలు మండింది. అప్పుడప్పుడే తగ్గిపోతా ఉంటుంది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలని తగ్గిపోతుంది. ఇంటికి రాగానే వచ్చు, బెళ్ళయింగ్లు తగ్గి మళ్ళీ వెంటనే వచ్చు. ఏం జరిగించాను? మలేరియానా, టైఫాయిడ్ అన్ను అనం. ఈడేడో దడుచుకున్నాడు, కలవరెత్తున్నాడు, దడుపు జ్వరం వచ్చిందని జీవితం. మెడుపు కలిగి ఉండాలి. ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధానికి బయలుదేరినప్పుడు బహు వివేకం కలిగి మెడుపు కలిగి ప్రవర్తిస్తుండేవాడు భక్తుడైన దావీదు. ఇతడు మంచి పేరు కలిగిన వాడు. దేవుని పిల్లలు కూడా మెడుపు కలిగి ఉండాలి, వివేకము కలిగి ఉండాలి, వివేకము కలిగి ఉండాలి, వివేకము కలిగి ప్రార్థన చేసుకోవాలి. నేను కొద్ది నిమిషాలే చెప్తాను, జాగ్రత్తగా వినండి. వివేకము కలిగి ప్రార్థన చేసుకోవాలి. కొన్ని సమయాల్లో ఆత్మీయంగా ఎదుగుతున్న నీ జీవితంలో దయ్యాలతో పోరాటం ఉంటుంది. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు నీ జోలికి మనుషులు రారు, దయ్యాలు వస్తాయి. దయ్యాలు ఎలా వస్తాయి? మనుషులలో జొరబడి వస్తాయి, కుక్కలలో జొరబడి వస్తాయి, గేదెలలో జొరబడి వస్తాయి. రోజు చూసే గేదె మామూలు చూడదు, ఈరోజు స్పెషల్ చూసింది.
ఎప్పుడు దగ్గర నేను తాగలే, కుడి దగ్గర నన్ను నేను తాగలే, కుడితే నేను తాగను. బ్యాట్ వేస్తున్నావా? తిన్నాం. నిరాహార దీక్ష. వాపం చేసిందని కొబ్బరికాయ పెట్టి, బెల్లం పెట్టి, అయి పెట్టి, ఈ పెట్టి, అది అంత 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 వేసింది. కానీ దాని పడదు. దయ్యాలు రకరకాలుగా పోరాడుతుంటాయి. అయితే నువ్వు వివేచించేయాలి, జ్ఞానం కలిగి ఉండాలి. దావీదు ఈ యుద్ధాలప్పుడు జ్ఞానంగా ప్రవర్తించేవాడు. మనం కూడా జ్ఞానంగా ప్రవర్తించాలి. 2 మాటలు చెప్తాను, ఈ రాత్రి వాక్యాన్ని ముగించేస్తాను. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 1వ వచనం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనేవాడు ఉన్నాడు. అతడు తన ఇంటి వారి అందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. చదువు. అతడు అందరి చేత మంచి పేరు పొందినవాడు. కొర్నేలి మంచి పేరు పొందినవాడు. 22వ వచనం, 10:22. భూతత్వం తీసుకున్నట్టు స్కాన్ చేసినట్టుగా సూపాడికెళ్ళి బైబిల్ రోజు చెప్తా ఉంటే స్కాన్ అవుతుంది. 22వ వచనం. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు కొర్నేలి. అందరూ చెప్పండి, యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు కొర్నేలి. ఒక ఊరికి వెళ్ళిపోయి పలానా ఆయన ఎక్కడంటే, ఆయనండి బంగారం అయ్యా, అది పలానా చోట ఇల్లు అంటారు. ఇంకో పేరండి, ఆ పలానా చోట ఉందండి వెళ్ళండి అంటాడు. ఇంకో హళ్ళని అడిగితే, ఆయన ఏం కావాలి నీకు, ఏమవుతాడు నీకు, ఎందుకు నీకు, ఎప్పుడు ఆ ఇంటికి పోలీసులు వచ్చి వెళ్తామంటారైతే, మంచి పేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి కొర్నేలి అనేవాడు ఉన్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. తన ఇంటి వారందరితో కూడా ఏం నేర్చుకుంటున్నావు? నీవు నీ ఇంటిలో ఉన్న వాళ్ళని కూర్చోబెడుతున్నావా? ప్రార్థనలో కూర్చుంటున్నారా? ఉంటున్నారా ప్రార్థనలో? అంబేద్కర్ బొమ్మ దగ్గర అమ్మో పలానా వాటర్ కలివే బొమ్మల వాటర్ దగ్గరలో ఉంది, అక్కడ దగ్గరలో. అక్కడ ఏం చేస్తామంటే 2 కర్రీస్ ఎంత బాగా ఇంత మొక్కలు ఉండాలి. ఎంత మొక్కలు ఎంత చిక్క వాడితే ఇంత మొక్కలు ఉండాలి. ఒక్కోటి 200 అమ్మా కర్రీ, అది పర్లేదు, పర్లేదు. అందరూ కూర్చొని కాస్త రసం వేసుకొని అందరూ కూర్చొని ఈడ్చుకుంటా వాళ్ళందరూ బాగా తెచ్చుకోను. ఒకడేమన్నా చెబురోళ్ళు వచ్చాడు,
ఒకడేమన్నా కుదురు పని వెళ్తాడు, ఒకడే పెట్టుకోవాలి పని వెళ్తాడు, ఒకరించుకోండి ఒకరెత్తారు. కొర్నేలి శతాధిపతి తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. తన ఇంటిలో ప్రార్థన పెట్టుకోవడానికి పేతురు పిలిచినప్పుడు అందరూ బంధువులందరినీ పిలుచుకున్నాడు. చుట్టాలు ఎంతమంది ఉన్నారో అందరిని పిలుచుకున్నాడు. నేను తెలుసుకున్న దేవుడు నా చుట్టాలందరూ తెలుసుకోవాలని సువార్త వినిపించడానికి చుట్టాలందరూ పిలుచుకున్నప్పుడు ఫలం చేసి ఉన్నాడా వాళ్ళకి? చెప్పండి. చుట్టాలందరినీ పిలుచుకున్నప్పుడు వాళ్ళందరికి మంచి భోజనం చేసి ఉండడా? ఈ తిరుమల కరెక్ట్కి కారపొడి కరెక్ట్కి మసాలా వాసన రాకూడదు, మసాలా లేకపోతే నీ వాసన వచ్చింది, జాగ్రత్తగా ఇది చేపలు ఫ్రై చేయండి, ఇది నోట్లో పెట్టుకోవాలి అనగా కలుపుకోవాలి, ముందు కూడా రాకూడదు. ఇన్ని రకాలైన వెరైటీ చేయించుంటాడు. అన్ని ప్రార్థన ముందే చేయించుంటాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన జరిగేటప్పుడు పోయి దగ్గర కూర్చొని పెద్దమ్మాయి రావేట్రా భాస్కర్ డ్రమ్ పడుతుంటాడు. అది ఉప్పు తీసుకురా, క్రమం ఉందా? క్రమం ఏమన్నా భాస్కర్ ఉందన్నానండి. మా బంధువులందరూ పిలుచుకుని 50-60 మంది వచ్చారు. 50-60 మంది పక్క చేయాలంటే ఉప్పు తెప్పించుకోవద్దు. నేను తెచ్చుకోమ్మా, తెచ్చుకో. ప్రార్థనకు ముందు అన్నీ అయిపోయి కూర్చున్నాడు ఆయన ప్రశాంతంగా. అందరూ వచ్చేసారు బంధువులు. అందరికి బంధువులకు కావాల్సింది మొత్తం వంట చేశాడు. దైవ సేవకు రాగానే నమస్కారం చేశాడు. దేవునికి స్తోత్రం. భయము, దేవుడంటే భయం. భయం బైబిల్ తన గురించి ఏం చెబుతుందంటే, అక్కడ ఉన్న యోధా ప్రజలందరి చేత మంచి పేరు పొందినవాడు కొర్నేలి. మంచి పేరు పొందినవాడు. తిమోతి తన ఊర్లో ఉన్న వారందరి చేత మంచి పేరు పొందినవాడు తిమోతి. అందుకే పౌలు అంటాడు, తిమోతిని సేవకు పంపించండి అన్నాడు. సేవలో కొంతకాలం అయిన తర్వాత తిమోతి దైవజనుడు అన్నాడు. ఇంకా కొద్ది కాలం అయిన తర్వాత నా తోటి సహదాసుడు అన్నాడు. ఎంత రేంజ్కి వెళ్ళాడండి. నా తోటి పౌలు ఎక్కడ, తిమోతి ఎక్కడ? నా తోటి సహదాసుడు, దైవజనుడు. ఎంత రేంజ్కి వెళ్ళాడంటే ఎంత నేర్చుకున్నాడు తిమోతి. మొత్త తగ్గితే ఊరుకోరు ఒక్కొక్కళ్ళు. పొద్దాక అన్నగానా మరేమడుతాడు? అన్నగాక గట్టి అని వండుతాడు. ఇంకా అన్నగాక పొద్దాక అన్నగానంటే వలవలను గేదెలు పెట్టే వలవలం, సజ్జలం, తౌడు, మండికూడు ఇవన్నీ వేసి కలగలు పెట్టాలి. 2 రోజులు తినేదానికి మొత్తం బెగేసుకుపోతాయి. అప్పుడు మళ్ళీ ఆ అరుగుదల కోసం బెల్లం గడ్డ కేజీ తిను. మొత్తం తగ్గితే సర్దుకోదు. వండుకోవటం తెలీదా? జనాలు ఉన్నప్పుడు తెలీదా? ఒక గుప్పిడి ఎక్కువ వేసుకుంటే ఏమైంది? గుప్పిడి తగ్గింది, ఏమైంది? ఎందుకు తగ్గాలంట? ఇన్ని విషయాలు క్లియర్గా అడుగుతున్నాడే. తిమోతి చిన్న వయసు నుండి అంచెలంచెలుగా పౌలు తిమోతితో మాట్లాడుతుంటాడు. దైవజనుడు అనే సంభాషణ మాట్లాడాడు. ధర్మశాస్త్రం అంతా తెలిసి గమనీయుల పాదం దగ్గర ఎదిగి బాగా విద్యావంతులు ఎదుట ఎంత జ్ఞానం కలిగిన వారైనా అంత మధ్య మంది సింహలాగా మాట్లాడగలిగిన దమ్ము కలిగిన అపోస్తలుడైన పౌలు ఈ బుడ్డోడు చూసి అంటాడు, దైవజనుడు అన్నాడు. అతను నేను మీకు పంపిస్తున్నాను, నా వలే తన్ను కూడా గౌరవించండి, అతడు నా దగ్గర నేర్చుకుని మీకు బోధిస్తాడు అన్నాడు.
తిమోతి వలన సంఘము ఆదరణ పొందుచున్నది. ఫైనల్ ఇలా చెప్పుకుంటే చాలా విషయాలు ఉంటాయి. ఫైనల్ జఫన్యా గ్రంథం 3:19-20 వచనాలు. ఈ 2 వచనాలు చదవండి. జఫన్యా గ్రంథం 3:19-20 వచనాలు. ఆ కాలమున నిన్ను హింస పెట్టిన వారందరినీ నేను శిక్షింతును. జఫన్యానా 3:19. చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశములలో వారు అవమానం పొందారో, ఎక్కడెక్కడ వారు అవమానం పొందారో, ఎవరి మధ్య అయితే అవమానం పొందారో, ఏ దేశములో అయితే అవమానం వారు పొందారో అక్కడ వారిని ఖ్యాతిని మంచి పేరును నేను కలుగు చేస్తాను. 20వ వచనం. ఆ కాలమున మీరు చూచుచూ ఉండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పిస్తాను. మిమ్మల్ని అందరినీ నేను సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపించును. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును కలుగు చేస్తాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఏ దేశంలో మీరు చెదరగొట్టబడ్డారో, ఏ దేశంలో మీరు శ్రమపడ్డారో, ఏ దేశంలో మీరు అవమానపడ్డారో, ఏ దేశంలో మీరు నిందలకు గురైపోయారో, ఎక్కడైతే మీరు గోతులో పడ్డ అనుభూలో ఉన్నారో అక్కడ నేను మిమ్మల్ని లేవనెత్తి పేరుని ఖ్యాతిని మంచి పేరును కలుగు చేసి మీకు ఖ్యాతిని కలుగు చేస్తాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. కాబట్టి దేవుని పాదాలు కొట్టుకోండి. నువ్వు ఎక్కడ శ్రమపరచబడ్డావో, ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ నిందించబడ్డావో అదే ప్రాంతంలో, అదే దేశంలో, ఆ ప్రజల మధ్య నీకు ఖ్యాతినిస్తాను, మంచి పేరిస్తాను. ఇది ప్రభువైన యెహోవా వాక్కు. గుర్తుపెట్టుకోండి. తరలో వచ్చండి, చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ చిన్న ప్రార్థన చేద్దాం.